యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు అంటే 20-35 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న మగవాళ్ళలో ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్‌గా వచ్చే ప్రాబ్లము. సో, ఎవరిలో అయితే ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఈ ఏజ్ గ్రూప్‌లో 20-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో అటువంటి వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్స్ గనక అశ్రద్ధ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఈ సెక్షువల్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలకు కూడా ఇబ్బంది అయిద్ది. టెస్టిస్‌లో పెయిన్ రావటము లేదా టెస్టిస్ బరువుగా అనిపించటము, అనీజీగా ఉండటము అనేది ఫస్ట్ సిమ్టము. సెకండ్ వచ్చేసి సెక్స్ చేసేటప్పుడు సెమెన్ చాలా తొందరగా అవుట్ అయిపోవటము. థర్డ్ వచ్చేసి సెమెన్ అవుట్ అయినప్పుడు పెయిన్ రావటము లేదా పాస్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా పాస్కి వెళ్ళాలనిపించటము, పాస్ ఇంకొంత మిగిలిపోయినట్లు అనిపించటము. అండ్ ఫోర్త్ వచ్చేసి ఈ టిప్ దగ్గర గమ్ములాగా బంకలాగా ఎక్కువగా రావటం అనమాట. ఈ 4 లక్షణాలు స్టార్టింగ్ స్టేజెస్లో కనపడే లక్షణాలు ఈ సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎవరిలో అయితే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కరెక్ట్గా ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, టెస్టిస్లో ఉందా, ప్రోస్టేట్లో ఉందా, సెమినల్ వెసికిల్స్లో ఉందా అనేది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఏ ఇన్ఫెక్షన్ ఉంది అనేది సెమెన్ కల్చర్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి అండ్ ఈ స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలు లేకపోవటానికి కూడా మనం ఇనీషియల్గానే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో ఈ సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇమీడియట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి. ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం వల్ల చాలామందిలో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కొంతమందిలో యాంటీబయాటిక్స్ యూజ్ చేసినా కూడా ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వవు. అటువంటి వాళ్ళలో ఖచ్చితంగా పిజోవేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పొరల్ వేవ్ థెరపీ అనే ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఈ పిజోవేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పొరల్ వేవ్ థెరపీ వల్ల ఖచ్చితంగా ఈ టెస్టిస్కి ఉన్న బ్లడ్ సప్లై పెరిగి టెస్టిస్లో ఏదైతే బ్లడ్ సప్లై లేక ఇన్ఫెక్షన్స్ వల్ల నర్వ్స్ డ్యామేజ్ అయిపోయినాయో అవి మళ్ళీ హీల్ అవుతాయి, రీజియోనేట్ అవుతాయి, బ్లడ్ సప్లై పెరిగిద్ది అండ్ ఈ ఇన్ఫెక్షన్ తగ్గిద్ది, పెయిన్ తగ్గిద్ది, టెస్టిస్ రిలీఫ్ కూడా వచ్చిద్ది. సో ఎంగేజ్లో ఉన్నప్పుడు సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఏదైనా వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయవద్దు. దాన్ని కరెక్ట్గా కారణం తెలుసుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు ఫ్యూచర్లో సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు రావు, పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో ఒకసారి కనుక వచ్చి విజయవాడ కానీ, వైజాగ్, రాజమండ్రి లేదా నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి మాకు. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లం నేను 100% సొల్యూషన్ చెప్తాను. ఫ్యూచర్లో కూడా మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లమ్స్ రావు. థ్యాంక్ యూ.